వెల్కమ్ టు ది బాత్రూమ్ టూర్. వెల్కమ్. వెయిట్ చేస్తూ ఋత్వేద్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఋత్వేద్ వాష్రూమ్ ని మీకు చూపించాలని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఆర్ యు రెడీ ఋత్వేద్? yes చూపించండి. ఇది ఆటోమేటిక్ గా సెన్సార్ మళ్ళీ చేయి. అబ్రాకదబ్రా పీక్స్ లెవెల్స్ లో ఉంది. వాడు అప్డేటెడ్ అల్లర్. ఇది మీరు బాగా ఎంజాయ్ చేయండి. సో మనం అన్ని టూర్లు చేసాం కదా. అమ్మా ఏందా మీరు రచ్చ? వాడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. మీకు డాన్స్ చేసి చూపిద్దాం. నువ్వు ముందు చడ్డీ వేసుకున్నావా? అది రే రామ్ ఏంటి వాడికి ఇక్కడ వస్తే చాలా ఎక్సైటెడ్. హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి జయధనుష్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా ఓకే ఓకే. సో మనం చాలా రోజులు అయింది కదా కలిసి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసి చాలా రోజులు అయింది కదా. హాయ్. ఎక్కడికి మారిపోతున్నావు? అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? నువ్వు అలా చేస్తే వాళ్ళు ఎవ్వరు నీతో మాట్లాడరు. వాళ్ళకి తెలియాలి కదరా నువ్వు బాగానే ఉన్నావని. నువ్వు పిచ్చి పిచ్చిగా ఎగిరితే ఎలా? సో ఓకే గైస్, మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాము. సో చాలా రోజులు అయింది మనం వీడియోస్ చేసి. అలా చేస్తే మాట్లాడరు. వీడు అల్లరి చూసారా? పీక్స్ 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 లెవెల్స్ లో ఉంది. వాడు అప్డేటెడ్ అల్లరి. ఇది మీరు బాగా ఎంజాయ్ చేయండి. సో మనం అన్ని టూర్లు చేసాం కదా. అమ్మా ఏందా మీరు రచ్చ? రే నేను మాట్లాడాలి ప్లీజ్. రే నాని వస్తారు ఇప్పుడు. ఇప్పుడు ఎందుకు పీకుతున్నాయి ఇవన్నీ? మనం మాట్లాడుతున్నాం కదా, వాళ్ళందరూ చూసి నవ్వుతారు. సో మనం హోమ్ టూర్ చేసాము, అన్ని టూర్స్ అయిపోయి. సో మీకు ఆ తర్వాత మన బాత్రూమ్ లో స్నానం చేద్దాం, ఇప్పుడు కాదు. సో మన హోమ్ టూర్ అయిపోయింది. తర్వాత అన్ని టూర్స్ అయిపోయాయి. సో మేము రీసెంట్ గా ఏంటంటే వాష్రూమ్స్ ని రెనోవేషన్ చేసాము. మా బాత్రూమ్ టూర్స్ అయిపోతున్నాము. సో డిఫరెంట్ గా మేము చాలా కష్టపడి మొత్తం 3 bathrooms ని ఎలా రెనోవేట్ చేసామో, ఎంత బాగా చేసామో. షార్ట్ టైం ఉండింది అండ్ చాలా టాస్క్లు ఉండింది. అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తూ ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మా పేరెంట్స్ బాత్రూమ్ మీకు చూపించబోతున్నాను. నువ్వు చూపిస్తావు, నేను చూపించాలా? దా నువ్వు డోర్ తీ, ఓపెన్. కమ్ ఆన్ రుద్వేద్. రే మధ్యలో నీ ఎంటర్టైన్మెంట్. దా. ఓకే రెడీ? 3 రెడీ 2 1. సో పాత బాత్రూమ్ని ఇంత కొత్తగా రెనోవేట్ చేస్తాం. చూసారా డోర్ బయట ఎలా ఉంది, లోపల ఎలా ఉంది? ఎలా ఉందిరా ఇది? హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. కుల్లి ఇది కుల్లి బాబు. రే మీ అప్ప చేసేది బాగాలేదంటారా నువ్వు? సో మీరు అందరూ పొగుడుతున్నారని నాకు తెలుసు చాలా బాగుందని. వీడి మధ్య డాన్స్ అదేదో అన్నట్టు ఉంది. ఒరే కెమెరాకి అంత దగ్గరికి వెళ్తే వాళ్ళు తింటున్నాం అనుకుంటారా? సరే. సో ఈ డోర్ ప్యానల్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది యాక్రిలిక్ షీట్. సో వాడి ఫేస్ వాడికే కనిపిస్తుంది. సో మనం ఇలాగ నాటీగా హ్యాపీగా గ్లాస్, అంటే లోపల గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ చూసినప్పుడు మనకు ఆపోజిట్ మిర్రర్ లోపల ఇదే రిఫ్లెక్షన్ వస్తుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే నేను ఇక్కడ మా మణికొండలో అల్కాపురి టౌన్షిప్లో ఓక్ ప్లేవుడ్ డెకర్స్ అని కొత్తగా షాప్ పెట్టారు. సో హీస్ ఇన్ హోల్సేల్ అనమాట. అన్ని చోట్ల ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇక్కడ ఉన్న టాప్ మోస్ట్ అన్ని షాప్స్కి వాళ్ళే చేస్తారు. సో అక్కడ తీసుకున్నాను యాక్రిలిక్ షీట్. సో ఆయన కాంటాక్ట్ అయితే మీకు డెఫినెట్గా ఇస్తాను, ఎందుకంటే నాకు చాలా చాలా బాగా నచ్చాయి అక్కడ ఐటమ్స్. సో మీరు ట్రై చేయండి, వెళ్ళండి. సో మీరు డెఫినెట్గా వెళ్ళండి. అండ్ ఇప్పుడు పదండి మా బాత్రూమ్, అది మా మమ్మీ వాళ్ళ బాత్రూంలోకి. ప్లీజ్ కమ్, ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ టు ది బాత్రూమ్ టూర్. వెల్కమ్. సో ఇదే మా డాడీ అండ్ మా మమ్మీ వాష్రూమ్. ఇది యాక్చువల్లీ ఇది సైజుకి చాలా చిన్నది. సో పాత వాష్రూమ్ ఎలా ఉండిందో వీలైతే ఆ క్లిప్స్ మీకు యాడ్ చేయడానికి చూస్తాము. ఈ టైల్స్ నేమో ఇటాలియన్ మార్బుల్ టైల్స్ అంట. సో దీంట్లో కూడా మీరు కొంచెం చూస్తే ఈ సిల్వర్ ఫినిషింగ్స్ వస్తున్నాయి చూసారా? షేడ్ చాలా బ్యూటిఫుల్ షేడ్ వస్తుంది. అండ్ సో మా వాష్రూమ్ యాక్చువల్లీ ఇక్కడ ఉండేది కాదు. మీరు ఇప్పుడు ఏదైతే కెమెరా ఉందో ఆ సైడ్ ఉండింది. నేను ఆ సైడ్ నుంచి కమోట్ని ఈ సైడ్కి షిఫ్ట్ చేసి కంప్లీట్లీ స్పేస్ క్రియేట్ చేశాను. లేదంటే డోర్ తీయగానే కమోట్ తగులుతూ ఉండేది. సో ఈ వాష్ ఏరియా ఇప్పుడు ఏదైతే మీరు ఉన్నారో ఈ సైడ్కి వస్తే మీకు కనిపిస్తుంది గ్లాస్. ఈ గ్లాస్ ఏరియా, ఆ సైడ్ ఉన్న వాష్ ఏరియా అంతా కూడా ఇక్కడ ఉండేది, ఈ సైడ్ ఉండింది. సో దీన్ని నేను షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసి ఇంత బ్యూటిఫుల్గా
ట్రై చేశాను. అండ్ వాష్ ఏరియా అయితే ఇక్కడికి వచ్చింది, దాన్ని సపరేట్గా సో వాష్ ఏరియాని ఇంత బ్యూటిఫుల్గా ఈ షవర్ ఏరియాని పార్టీషన్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 మీటర్ పైన స్పేస్ వచ్చింది ఇక్కడ. హ్యాండ్స్ 2 షవర్ చేసేటప్పుడు ఇంత స్పేస్ మనం మినిమం ఉండాలి ఫ్రీగా మనం స్నానం చేయడానికి. సో అలా తీసుకున్నాను. నో కన్నా. అండ్ దానికి ఒక చిన్న లెడ్జ్ చేయించాను. లెడ్జ్ సో దట్ ఇలా షాంపూస్ని ఇవి అన్ని స్టోర్ చేయొచ్చు అని. అండ్ షవర్ హెడ్ పైన మీరు చూసారు లైటింగ్ కన్నా దా, నువ్వు బయటకు రా, వాడు పంపినాదా దా. వాడు కోతి అయిపోయాడు. ఈ షవర్ ప్యానల్ అయితే నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను. అమెజాన్ లో ఆర్డర్ చేశాను ఈ పార్ట్ ని. ఇదైతే చాలా బాగుంది షవర్ హెడ్. వీలైతే దీన్ని లింక్ ఇస్తాను, చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ షవర్ సంబంధించిన జాగ్వార్ ఐటమ్స్ ఇవి. అండ్ దాన్ని ప్లేస్ చేసుకోవడానికి ఇది ఒకటి క్లీన్ చేయడానికి ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఈ హుక్స్ అయితే చాలా చిన్న స్పేస్ ని పెద్దగా చూపిస్తుంది. సో ఇది ఐకియాలో తీసుకున్నాను నేను. సో దిస్ వార్డ్రోబ్ ఏంటంటే వాష్ బేసిన్ కింద క్యాబినెట్ అని. సో ఈ మిర్రర్ ఐకే, ఇది కూడా ఐకే. ఓ సారీ. అండ్ దీని లైటింగ్స్ అన్ని నేను ఇలా సెట్ చేశాను. అండ్ ఒక చిన్న ఫ్లవర్ పాట్ ఇక్కడ డెకరేషన్ పెట్టుకున్నాను. అన్నిటికన్నా ఇక్కడ గీజర్ ఎక్కడ ఉంది చెప్పండి. సో దీని గ్రీజర్ కనెక్షన్ అయితే ఇక్కడ రూమ్ లో అయితే స్పేస్ వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను బయటికి కనెక్షన్ ప్లాన్ చేసేటప్పుడే నేను బయట వైపు పెట్టించాను గ్రీజర్. సో ఇక్కడ స్పేస్ ఆక్యుపై లేదు. అండ్ పేరెంట్స్ లెగడానికి కొంచెం వాళ్ళు ఓల్డ్ ఏజ్ కదా, వాళ్ళు ఏమైనా పట్టుకుని లెగడం కోసం ఇదే ఆర్గనైజ్ చేసి ఇది కూడా ఐకేలో తీసుకొచ్చాను. అండ్ సో దిస్ ఈస్ ద స్మాలెస్ట్ బాత్రూమ్ మా ఇంట్లో ఉన్న సైజులో. పదండి మీకు నెక్స్ట్ బాత్రూమ్ చూపిస్తాను. ఈ బాత్రూమ్ ఎలా ఉందో కామెంట్స్ లో పెట్టండి. యాక్చువల్లీ డోర్ కూడా ఓపెన్ ఇట్ ఉండేది కాదు, లోపలికి ఉండేది. మా ఆయన చాలా బ్రెయిన్ యూస్ చేసి ఇలా బయటకు పెట్టారు. ఇది చెప్పు మరి. యా, ఇది వాస్తుకి బయటికి ఉండొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇది తగిలించుకున్నాడు, పడ్డాడు, సైలెంట్ అయింది. తనే ఉన్నాను వీడియోలో తీ చూపించండి. వాడి కలర్ చేసినందుకు మంచి గిఫ్ట్. రుద్వేద్ మీరు గెలుచుకున్నారు మీ మమ్మీ బ్యాంగిల్. సో ఇదేంటి వాస్తు వైజ్ ఏం నాకు తెలియదు కానీ స్పేస్ మేనేజ్మెంట్ కోసం నేను డోర్ లోపలికున్న డోర్ని నేను బయట వైపు మార్పించాను. సో నా పేరెంట్స్ కోసం ఇదొక బాత్రూమ్ని ఇలా తయారు చేశాను. సో దీంట్లో కామెంట్లో పెట్టండి. అండ్ ఇందాక మీకు చూపించిన ఇటాలియన్ మార్బుల్ చూపిస్తున్నారా? ఇటాలియన్ మార్బుల్ స్టోన్స్ మీకు చూపించాను కదా, ఆ మార్బుల్ స్టోన్స్ అయితే నేను ఇంచ్ బై ఇంచ్ మన శంషాబాద్ లో ఉంది, సూపర్ గా ఉంటాయి. యాక్చువల్లీ ఏమైందంటే ఈ లాక్డౌన్ ఇది సో ఈ వార్ అవుతుంది వల్ల టైల్స్ దొరకట్లే. ఎక్కడ వెళ్ళి అడిగినా టైల్స్ స్టాక్ లేదు ఇవ్వలేము అన్నారు. బట్ వీళ్ళు మాత్రం ఏంటంటే మనం అడగగానే అరేంజ్ చేసి ఇచ్చారు. చాలా రీజనబుల్ రేట్కి ఇచ్చారు. అండ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా. మీరు రండి. మాట్లాడి ఇవ్వట్లేదు వాడు. సో కనిహా వాష్రూమ్ మీకు చూపిస్తారండి. సో ఇది కనిహా బాత్రూమ్ లోపల ఇంటీరియర్. ఇవి ఒక్కటి చెప్పడాడు అప్పి బాత్రూమ్. సో ఇది కూడా కనిహాకి ఏంటంటే ఆ ఉన్న వాష్రూమ్ ని ఎక్కువ టైల్స్ ఏమి మేము చేంజ్ చేయలేదు కానీ సో దీని ప్యానలింగ్ చూసారా, వుడ్ ప్యానలింగ్ తో తీసుకున్నాము. లోఫర్స్ అంటారు అనుకుంటా కదా వీటిని. సో ఈ లోఫర్స్ తీసుకున్నాం. సేమ్ ఆ ఓక్ దగ్గర తీసుకున్నాను, ఓక్ ప్లేవుడ్ డెకల్స్ దగ్గర. మా కల్కాపురి టౌన్షిప్ మా మణికొండలో ఉంది కనుక ఈజీగా ఉండే యాక్సెస్. సో ఇన్స్టలేషన్ చేయించాను. అండ్ ఇదైతే ఐకేలో తీసుకొచ్చాను. తనైతే ఇక్కడ ఒక కుక్క పెట్టుకుంది, ఒక మేక పెట్టుకుంది, ఎలెక్సా పెట్టుకుంది. ఎలెక్సా ఇక్కడ కాదు బాత్రూమ్ లో. సో ఎలెక్సా పెట్టుకుంది, తను ఇక్కడ పాట పెట్టుకుని స్నానం చేస్తుంది. ఓకే, సో ఎలెక్సాలో తను హ్యాపీగా పాటలు పెట్టుకుని షవర్ చేస్తుంది. తను ఐటమ్స్ ఇది ఐకేలో తీసుకున్నది. సో లోపల మన ఆర్గనైజ్ అంతా అలా కన్నాను. అండ్ ఇది కూడా స్టోరేజ్ కి చాలా బాగుంది, నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంది. సో ఈ ఏరియా కూడా షవర్ పార్టీషన్ తీసుకున్నాను నేను. ఈ షవర్ పార్టీషన్ ఎలా తీసుకున్నానంటే ఈ గ్లాస్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేసాము సో దట్ వెట్ ఏరియా డ్రై ఏరియా సపరేట్ ఉండేటట్టు. సో తన హైట్ కి తనకి ఏంటంటే రూఫ్ టాప్ వద్దంది. సో నేను అందుకోసం సరే అయితే ఎక్కువ రెనోవేషన్స్ వద్దు నాకు, అట్లీస్ట్ మాకు ఎన్ని రోజులు పట్టింది, ఆల్మోస్ట్ ఒక్కొక్క బాత్రూమ్ ఫినిష్ అవ్వడం 15 days అయింది. సో మాకు చాలా ఇబ్బంది పడింది. ఈ బాత్రూమ్ లో పని జరుగుతున్నప్పుడు మేము అక్కడి నుంచి ఇక్కడ కన్వర్ట్ అయ్యి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడం వాళ్ళకి అయినప్పుడు అలా అంతా చాలా గజిబిజి 2 months అయింది కానీ బట్ అల్టిమేట్లీ రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము ఇవన్నీ కొన్ని ఐటమ్స్ అవన్నీ మీకు తెలిసిందే. ఈ డోర్ కూడా మేము ప్యానలింగ్ చేయించాము సో దట్ ఆ లుక్ బాగుంటుంది అనేసి. ఇంకా దీన్ని ఇలాగా ఈ టీంతో ఇలాగ తీసుకున్నాము. ఇప్పుడు మీకు అసలైన రుద్వేద్ బాత్రూమ్ చూపిస్తాను. వెయిట్ చేస్తూ రుద్వేద్ కూడా వెయిట్ చేస్తున్నా. రుద్వేద్ వాష్రూమ్ ని మీకు చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు.
ఆర్ యు రెడీ రుద్వేద్? yes చూపించండి. సో వెల్కమ్ టు రుద్వేద్ వాష్రూమ్. లోపలికి వెళ్ళు, యు గో అండ్ షో. సో మీరు పాత వాష్రూమ్ అయితే మీరు చూసుంటారు, ఇది కొత్త వాష్రూమ్, ఇది రుద్వేద్ది. రుద్వేద్ అయితే ఇక్కడే స్నానం చేసి ఇట్లా ఇప్పుడే లాగొద్దు, వెయిట్. ఇలాగే డాన్స్ చేస్తూ ఉంటాడు ఇక్కడ. యూ కమ్ ఇన్ సైడ్, డోర్ వేస్తా. సో దీనికి కూడా నేను డోర్ కి ప్యానలింగ్ చేయించాను లోపల సైడ్, సేమ్ అక్కడే ఓక్ డెక్కర్స్ నుంచి ప్లేవుడ్ దగ్గర నుంచి. అండ్ సేమ్ ఈ మార్బుల్, ఈ మార్బల్స్ అయితే ఈ లాంగ్ టైల్స్ ఇవి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పెద్ద పీస్. ఇది చిన్న చిన్న పీసెస్ అయితే జాయింట్స్ ఎక్కువైపోతాయని సో బిగ్ పీసెస్ తీసుకున్నాను. మార్బల్ ఫీల్ వచ్చేటట్టు. అండ్ ఇవి కూడా ఇంచ్ బై ఇంచ్ మీకు శంషాబాద్లో తీసుకున్నాను. మీకు చెప్పాను కదా, వాళ్ళ గురించి. అరే అది మైకరా నీకు? రే ఏంటి వాడికి ఇక్కడ వస్తే చాలా ఎక్సైటెడ్. అండ్ రే రుద్వేద్ నాకు చెప్పనే కన్నా. సో ఈ టైల్స్ ఇవన్నీ అయితే అంత ఈజీ కాదు, సెలెక్షన్ ఈజీ కాదు, మనం అనుకున్న ఐటమ్ ఇమ్మీడియట్ గా అందించడం కూడా అంత ఈజీ కాదు. సో వాళ్ళు అలాగా ఆన్ టైం మనకి అందించినందుకు వాళ్ళు థ్యాంక్ యూ. సో ఇదైతే ఇక్కడ మా మిర్రర్ పార్టీషన్ మీరు ఇంతకు ముందు చూసే ఉంటారు కదా, ఫుల్ గ్లాస్ ఉండేది, దాన్ని మార్పించి హాఫ్ గ్లాస్ చేయించా. సో వ్యూ చాలా బాగుంటుందని. అండ్ ఈ గ్లాస్ పార్టీషన్ అంటే ఇంతకు ముందు మీకు వీడియోస్ పెడుతుంది, అది రెన్యువేషన్ ముందు. సో బాత్రూమ్ ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మొత్తం సిమెంట్ వర్క్ అయింది. ఇప్పుడు సో హనీ నా కోసం మొత్తం బాత్రూమ్ని ఇది రెడీ చేపిస్తున్నారు మంచిగా. సో మీకు బాత్రూమ్ అంటే ఇలా ఇష్టమా? మీరు కూడా ఇలా ఎప్పుడైనా మార్చుకున్నారా? నాకు చెప్పండి. కానీ రూమ్ మొత్తం ఇలా అయిపోయింది. సో ఈరోజు మళ్ళీ నెక్స్ట్ డే ఎలా అయిపోయింది, బాగుంది కదా. ఇంకా జరుగుతుంది వర్క్, స్టెప్ బై స్టెప్ చూపిస్తా. మా ఆయన ఎంత కష్టపడుతున్నారు నా కోసం. హాయ్ అని ఎంత కష్టపడుతున్నావు నా కోసం అని చెప్తున్నాను. హాయ్ అని, ఎలా ఉంది వర్క్? ఇక భయ్యాలందరూ షూటింగ్ చేస్తున్నారు, షూటింగ్ అంటే కామ్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. మా కోసం ఫుడ్ కూడా తినకుండా కష్టపడి పని చేస్తున్నారు. भैया सब लोग को हाय बोल दो ना एक बार. पूरा यूट्यूब के लिए आपका फेस नहीं दिख रहा, वो మెయిన్ మేస్త్రి ఆయనే చాలా కష్టపడి చేస్తున్నారు. ఫైనల్ గా బాత్రూమ్ ఎలా తయారైందో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. హాయ్ అని, పూరా హాయ్. నువ్వు కష్టపడుతున్నావుగా, చూపిద్దామని వచ్చాను. హాయ్ కన్నా. హాయ్ అమ్మా, ఏం చేస్తున్నావు? ఎందుకమ్మా? అలాగే తినాలి. సో ఫైనలీ అంటే ఇంకా వర్క్ ఉంది, ఇలా వచ్చింది. ఇంకా లైట్ రావాలి, ఇంకా అక్కడ లైటింగ్స్ ఇదంతా గ్లాస్ వర్క్ ఇంకా ఉంది. ఇక్కడ దాకా జరిగింది, మొత్తం మళ్ళీ రెడీ అయ్యాక చూపిస్తా. ఒక మనకి ప్లేవుడ్ మాత్రం ఉండింది, దాని మీద నేను ఈ గ్లాస్ చేయించాను. సో బ్యూటిఫుల్ గా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ ఉంటుంది. ఇటు స్టోరేజ్ మనం కావాల్సింది
ఇవన్నీ కూడా స్టోరేజ్ చేయడానికి ఉంది. నాకు చూపించదు. ఇది ఇక్కడ ఉంది చూడు నువ్వు కూడా. సో కొన్ని రెగ్యులర్ యూజ్ చేసేవి అయితే ఇక్కడ ఇలా పక్కన పెట్టుకున్నాము, కొన్ని క్రీమ్స్ కానీ ఇవన్నీ. అండ్ దిస్ ఇది బ్యూటిఫుల్, ఇదైతే నేను ఐకియాలో తీసుకున్నాను. ఇగో రుద్వేర్. సో ఈ ట్యాప్ కూడా ఐకియాదే. అన్నీ కూడా ఒక థీమ్కి సెట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాము. అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఇది కంఫర్టబుల్గా ఇక్కడ చూప్స్ కానీ బాగా అనడానికి ప్రతిదీ ఒకటి తీసుకున్నాను. లెడ్జెస్ పెట్టించుకు, దీనికి కూడా లెడ్జ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో ఇక్కడ బ్రేక్ చేయాలనిపించలేదు. ఆల్రెడీ అక్కడ విండో అదే ఉంది కదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం, ఇంకెక్కడ బ్రేక్ చేయకూడదు అనుకున్నాను. సో మన ఇది చూపిద్దాం రా. ఆ ట్యాప్ కూడా ఫోమ్ వస్తుంది. ఇది మట్టి చేసేసారు. సో కీర్తి అయితే రోజు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకు ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కనుక ఇలా క్రీమ్స్ ఇవన్నీ ఇక్కడికి పెట్టుకున్నాము, ప్లేస్ చేసుకున్నాము. అండ్ కొన్ని టవల్స్ ఇవన్నీ ఇలా పిచ్చి పిచ్చిగా కీర్తి పెట్టింది. అంటే సమ్మర్ హాలిడేస్ అమ్మాలి ఇంటికి వెళ్ళాను కదా, సరిగ్గా సో ఇవన్నీ ఓకే. ఇప్పుడు మీకు ఇంకొక మ్యాజిక్ చూపిస్తా. మ్యాజిక్ అబ్రా దీనికి సెన్సార్. సో ఈ సెన్సార్ది చేసేది డస్ట్బిన్. వావ్, 1 సెకండ్ చూద్దామా. మళ్ళీ ఇది ఆటోమేటిక్ గా ఈ సెన్సార్ మళ్ళీ చేయి. అబ్రాకదబ్రా. సో డస్ట్బిన్ నాకు చాలా బాగా నచ్చింది, సెన్సార్ లో ఉంది. సో అందుకోసం ఈ కలర్ కి థీమ్ కి మ్యాచ్ అవుతుందని ఆ వైట్ లో ఉందనేసి పెట్టుకోవడానికి మా ఆయన ఎక్కడ ఏమీ పెట్టించుకుంటా ఇలా ఐడియాతో ఇవి ఐకేలో దొరుకుతున్నాయి. హుక్స్ చాలా బాగున్నాయి, సింపుల్ గా గమ్తో అంటిస్తే అయిపోతుంది. ఇక ఇక్కడ సో ఏంటంటే పెద్ద పెట్టుకుని మనం ప్లేస్ ని ఆక్యుపై చేయకుండా సింపుల్ గా చాలా బాగుంది. ఇప్పుడు మా షవర్ ఏరియా చూపిస్తాడు రుద్వేర్. సో షవర్ ఏరియా, షవర్ ఏరియాలో హ్యాపీగా ముగ్గురు కూడా ఒకటేసారి స్నానం చేయొచ్చు, లేదా ఒక 5గురు కూడా స్నానం చేయొచ్చు, లేదా గుంపు. వీడైతే వీళ్ళ మమ్మీ స్నానం చేస్తుంది కనుక అప్పుడప్పుడు నేను స్నానం చేస్తాను కనుక మాకు షవర్ ఏరియా పెద్దది కావాలి. సో షవర్ ఏరియాలో వీడు డాన్స్ చేస్తూ స్నానం చేయడం అంటే చాలా ఇష్టం. సో వాళ్ళకి డాన్స్ చేసి చూపిస్తావా, స్నానం చేసి చూపిస్తావా? సో వీడు రుద్వేర్ స్నానాన్ని చూడండి, షవర్ ని ఎంజాయ్ చేయండి. కింద కూడా మనం సేమే వేయించుకున్నాం. నెక్స్ట్ వీడు బాగా డాన్స్ చేస్తుంటాడు అని చెప్పి అన్ని బాత్రూమ్స్ లో పైన టైల్స్ ఎలా ఉన్నాయి దాంట్లోనే యాంటీ స్కిడ్ మోడల్, అంటే పైది కూడా యాంటీ స్కిడ్ సేమ్ టైల్స్ వేయించాము. సో వాడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు, మీకు డాన్స్ చేసి చూపిద్దాం. నువ్వు ముందు చడ్డీ వేసుకున్నావా? అది రామ్ లేదు, చడ్డీ వేసుకుంటారా, డాన్స్ చేసి చూపిద్దాం. Alexa, play. Alexa, play in volume 10. ఇప్పుడు చూడండి మీ ఓడి చేసారు. ఓకే, సో ఇది మా మొత్తం బాత్రూమ్ టూర్స్ 3 మీరు చూసారు. ఈ వీడియోలో అయితే ఎంజాయ్ చేసి ఉంటారు. ఇందులో ఏమైనా ఇన్ఫర్మేషన్స్ మీకు ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం, ఎవరిదైనా కాంటాక్ట్ అయినా. సో స్పెషల్లీ ఈ బాత్రూమ్స్ అన్నీ ఇంత బాగా రావడానికి కారణం నాతో పాటు కోఆపరేట్ చేసిన నా కంప్లీట్ ఫ్యామిలీ. అంతేకాకుండా మీ అందరూ ఎందుకు బాత్రూమ్ రెడీ చేయించావు చెప్పు. రుద్వేద్ కోసం. సో నేను రుద్వేద్ వాటర్ ఆఫ్ చేసేసాను. సో రుద్వేద్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు స్నానం చేస్తూ. సో 3 బాత్రూమ్స్ మీరు చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. యాజ్ వెల్ as మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా, దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఎక్కడ ఏమేమి తీసుకున్నా మీరు కనుక్కోవాలనుకుంటే కింద క్యాప్షన్ అంటే ఏంటి కామెంట్స్లో పెట్టండి, మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం.
సో మీకు వింతగా అనిపించేది ఏంట్రా వీళ్ళు హోమ్ టూర్ చేసినట్టు బాత్రూమ్ టూర్ కూడా చేశాను. అన్ని టూర్లు చేశాం కదా, దాంతోపాటు ఇది కూడా చేసేసాను. సో వాష్రూమ్స్ అంటే అంత ఈజీ కాదు రెనోవేషన్. మనం అనుకుని ఏదో సింపుల్ అనుకుని దిగాను, కానీ దిగిన తర్వాత అర్థమైంది మామూలుగా ఉండదు వాష్రూమ్ రెనోవేషన్స్ అంటే. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉంటూ మనం చేసుకుంటూ వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. చాలా డస్ట్ వస్తుంది, టాస్క్ పిల్లల్ని వాళ్ళని మన షూటింగ్స్ అన్ని హ్యాండిల్ చేయాలి మామూలు విషయం కాదు. సో అన్నిటిని క్రాస్ చేసి ఈ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. సో కీర్తి, మరి నువ్వు రెగ్యులర్ గా వీడియోస్ చేసి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయ రుద్వేద్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా డైలీ చేస్తూనే ఉంటాను. నాకు తెలిసి వాళ్ళందరూ మిస్ అవుతున్నారండి. ఇప్పుడు తప్పకుండా మీ ముందు చాలా వీడియోస్ తీసుకొస్తాను. తను డైలీ అంటది కానీ వీక్లీ 2 అయినా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాము. ట్యూస్డే అండ్ ఫ్రైడే యాజ్ యూజువల్ గా. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు లాగే ఇవ్వండి. ఓకే, బాయ్, లవ్ యూ.